నీలాంజనసమాభాసుం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండసంభూతం తం నమామి శనేశ్వరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో కర్మకారకుడైన శని భగవానుడు వక్రత్వం కుంభరాశిలో జరుగుతోంది. ఈ కుంభరాశిలో జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15 దాకా, అంటే సుమారు 4.5 నెలలు 140 రోజుల పాటు శని స్వక్షేత్రం మూల త్రికోణమైన కుంభరాశిలో వక్రత్వం చెందుతున్నాడు. ఈ వక్ర సంచారం వలన మనకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి? ఎందుకంటే సహజంగా గ్రహం ఎప్పుడైనా సరే వక్రత్వం చాలా బలంగా ఉంటుంది. మనందరికీ తెలుసు, శని భగవానుడు ముఖ్యమైన కారకత్వాల్లో ఆయుకారకుడు, కర్మకారకుడు, వాయుతత్వ గ్రహం, అలాగే కర్మల్ని అనుభవింపజేస్తాడు. అన్ని గ్రహాల్లో కూడా నెమ్మదిగా సంచరించే గ్రహం ఏదైనా ఉందంటే అది శని భగవానుడే. ఎందుకంటే శని ఒక్కొక్క రాశి 2.5 సంవత్సరాల పాటు సంచారం చేస్తూ ఉంటాడు. ఈ 20-24 సంవత్సరంలో శని సంవత్సరం అంతా కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తుంటాడు. ఇలా కుంభరాశిలో సంచరించే శని జూన్ 30వ తారీఖు నుండి నవంబర్ 15 దాకా, అంటే 145 రోజుల పాటు వక్ర సంచారం చేస్తూ ఉంటాడు. అసలు వక్రత్వం ఏంటి అని చూస్తే కనుక, గ్రహం వక్రత్వం చెందటం అంటే తన రచించి వెనక్కి గ్రహం వెనకాల నడిచినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే సహజంగా వెనక్కి నడవదు, కానీ వెనక్కి నడిచినటువంటి ఫలితాలు మనకి ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సహజంగా 5 గ్రహాలు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం శని, గురు, కుజ, బుధ, శుక్రులు ఇప్పుడు వక్రత్వం పొందుతూ ఉంటారు సంవత్సరంలో ఎప్పుడో ఒకప్పుడు. ఈ వక్రత్వం రవిచంద్రులకు మటుకు వక్రత్వం ఉండదు. రాహుకేతులు మటుకు ఎప్పుడు వక్ర మార్గంలో సంచారం చేస్తుంటారు. శని తను సంచరించే సమయంలో రాశిలో మనకి సహజంగా 2.5 సంవత్సరాల పాటు కూడా కొన్ని రాశుల వారికి ఏలినాటి శని ప్రభావాన్ని ఇస్తాడు. అర్ధాష్టమ శని, అష్టమ శని, గండక శని ఇలాంటి ఫలితాలు కూడా ఇస్తూ ఉంటాడు. అలాగే శనికి ఒక ప్రత్యేకమైన 3 దృష్టులు ఉంటాయి. 3వ దృష్టి, 7వ దృష్టి, 10వ దృష్టి విపరీతమైన ఫలితాలు కూడా ఇస్తాడు. అంటే ఇప్పుడు కుంభరాశిలో మనకి సంచారం చేయబోతున్న శని వక్రత్వం చెందటం వలన ఈయన దృష్టి 3వ భావం మీద 10, వక్రత్వ శని యొక్క దృష్టి 3వ భావం మీద, 10వ భావం మీద, 7వ భావం మీద కూడా ఉంటుంది. ఈ సమయంలో ఈ కుంభరాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ వక్ర సమయంలో ఏ భావాల మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది, ఎటువంటి ఫలితాలు పొందుతారు అనే అనేక విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి అంటేనే మనందరికీ తెలుసు, ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలకు సంబంధించిన వాళ్ళందరూ కుంభరాశి వారికి వస్తారు. రాశ్యాధిపతి, వ్యయాధిపతి కూడా శని భగవానుడే అయి ఉంటాడు. ఈ శని భగవానుడు సహజంగానే స్వక్షేత్రాలైన మకర కుంభరాశిలో సంచరించే సమయంలోనూ, ఉచ్చస్థానమైన తులారాశిలో సంచరించే సమయంలోనూ, అలాగే మిత్రక్షేత్రాల్లో సంచరించే సమయంలోనూ, శని దశ జరుగుతున్నప్పుడు కూడా శని భగవానుడు చాలా బలంగా ఉంటాడు. వక్రత్వం చెందినప్పుడు, అస్తంగా గ్రహయుద్ధంలోను, వీటన్నిటిలో కూడా శని చాలా బలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కుంభరాశిలో అంటేనే సహజ చక్రంలో 11వ భావం. 11వ భావం అంటే మనకి లాభస్థానం, అంటే మన ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్, అంటే మన కోరికలన్నీ తీరే భావం కింద చెప్పుకోవచ్చు. నెట్వర్కింగ్, మిత్రులు, ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన విషయాలు మన 11వ భావం తెలుపుతాయి. అలాగే 11వ భావంలో వక్రత్వం చెందడం వల్ల వెనక రాశి ఫలితాలు కూడా ఇస్తాడు. అంటే మకర రాశి ఫలితాలు ఇస్తాడు. అంటే మకర రాశి కుంభరాశి వారికి ఏమవుతుంది? వ్యయస్థానం అవుతుంది. కాబట్టి వ్యయస్థానం అంటే విదేశీ సంబంధించిన విషయాలు, ఆసుపత్రి విషయాలు, అయితే ఆకస్మిక ఖర్చులు, ఇలాంటివన్నీ కూడా మనకి మకర వ్యయస్థానానికి సంబంధించి ఉంటాయి. ఇప్పుడు ఈ 140 రోజులు మన శని వక్రత్వ సమయంలో కుంభరాశి వారు ఏ విషయాల మీద జాగ్రత్తగా ఉండాలి అంటే, సహజంగా మీరు ముఖ్యంగా ఈ సమయం ఆల్రెడీ కుంభరాశి వారు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. స్వక్షేత్రం మూల త్రికోణంలో వక్రత్వం చెందుతున్నాడు కాబట్టి ఆరోగ్యపర పట్ల చాలా శ్రద్ధ పెట్టాలి. అంటే చిన్న అనారోగ్యమైన
నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం, శారీరక వ్యాయామం చేసుకోవటం, ఈ ఆరోగ్య విషయంలో తీసుకునే ఆహార వ్యవహార విషయాల మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు జరగడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి అక్కడ విదేశీ సంబంధమైన విషయాల మటుకు చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కెరీర్ పరంగా, ఎందుకంటే దృష్టి 10వ భావం మీద, 3వ భావం మీద, 7వ భావం మీద ఉండటం వలన కెరీర్ సంబంధించిన విషయాల్లో కొంచెం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, కొంచెం శ్రమ ఎక్కువగా పడాలి. ఈ శ్రమ ఎక్కువ పడితే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వ్యాపార సంబంధించిన విషయాల వల్ల కూడా ప్రయాణాలు ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. విదేశీ సంబంధమైన విషయాల మటుకు చాలా మటుకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరంగా చూసినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా కూడా మీకు లాభాలు రావచ్చు. ఊహించని విషయాల్లో మీరు ఈ సమయంలో కొంచెం లాభాలు రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే జీవిత భాగస్వామి విషయంలో అనవసర విషయాలు గొడవ పడకుండా ఉండడం, వీలైనంత వరకు మనం చాలా జాగ్రత్తగా, అంటే వాదనలకి వివాదాలకి వెళ్లకుండా ఉంటాం. ఇలాంటివన్నీ చేస్తుంటే చాలా బాగుంటుంది. అలాగే జీవిత భాగస్వామికి ఆరోగ్య విషయాల్లో కూడా మనం వీలైనంత వరకు కేర్ తీసుకోవడం కూడా చాలా మంచిది. వీలైనంత వరకు ఈ వక్రత సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. దానివల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే వైవాహిక జీవితంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, సంయమనాన్ని పాటించండి. ఆరోగ్య విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. విదేశీ సంబంధం విషయాలు చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా, అంటే మీరు మీ అన్నదమ్ములతో కానీ, చుట్టుపక్కల వాళ్ళతో కానీ, మన దగ్గర వాళ్ళతో కానీ మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్ విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలాగే పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ రాతకోతలు చేసుకోవటం, అగ్రిమెంట్స్ చేసేటప్పుడు ఇలాంటి విషయాలు కూడా వీలైనంత వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అన్నిటికంటే ఏంటంటే ఆరోగ్య విషయం, ఆరోగ్య సంబంధ విషయాలు చాలా ఉండాలి. దానికి హాస్పిటల్ సంబంధించిన ఖర్చులు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మొదటి నుంచి కూడా మనం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు సహజంగా ఈ వక్రత సమయంలో వీలైనంత వరకు కూడా ఎవరితో గొడవలకు వెళ్లకుండా ఉంటుంది. ఎందుకంటే ఏలినాటి శని కూడా నడుస్తుంది, ఇంకా ఎక్కువ ప్రభావం ఎక్కువ ఉంటుంది వక్రత సమయం. బలవంతుడై ఉంటాడు కాబట్టి ఎవరికైనా శని దశ జరుగుతున్న వారు కూడా వీలైనంత వరకు ఈ సమయంలో కుంభరాశి వారు ఎవరైనా ఉంటే, వారికి ఎవరికైనా శని దశ జరుగుతుంటే వారు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఈ ముఖ్యంగా ఈ మనకి వక్రత సమయం 140 రోజులు కూడా ప్రతి పని కూడా ఆచితూచి వ్యవహారం చేయటం, ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మన ఇంట్లో వాళ్ళతో కానీ, మనకు తెలిసిన పెద్దలతో కానీ ఆలోచించి నిర్ణయాలు తీసుకొని, తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సమయంలో కుంభరాశి వారు ఏం చేసుకోవాలి? సహజంగా శని ఏలినాటి శని ఉన్నప్పుడు సహజంగా మనం శివారాధన ఎక్కువ చేసుకుంటే మంచిది. ప్రతిరోజు కూడా శివనామస్మరణ చేసుకోవడం, శివుని యొక్క అష్టోత్తర శతనామావళి స్తోత్రం చదువుకోవటం, శనివారం నాడు శివ దర్శనం చేసుకోవడం, శివాలయ దర్శనం చేసుకోవడం చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే శనివారం నాడు నువ్వుల నూనె రాసుకొని శారీరకంగా మంచి ఆరోగ్యంగా ఉండటానికి స్నానం చేయటం, అలాగే మన సహజంగా స్నానం చేసే నీళ్ళలో నీలి రంగు పుష్పాలు ఉంటాయి కదా, అలాంటివి వేసుకోవడం కానీ, లోహ పాత్రల్లో స్నానం చేయటం వలన చాలా మటుకు శనికి ప్రీతి కలుగుతుంది. శనివారం నాడు నువ్వులు కానీ దానం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా శనివారం తైలాభ్యంగన స్నానం చేసుకొని తెలుపు, నలుపు, ఎరుపు ఈ 3 కలిపిన ఒత్తు వేసి పడమటి దిక్కులో, అంటే గుళ్ళో కానీ మీ ఇంట్లో కానీ సరే వెస్ట్ సైడ్ పడమటి వైపున ఒక ఇనప ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. దానివల్ల రోగశాంతి కూడా చక్కగా కలుగుతున్నటువంటి, ఒకవేళ అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా చాలా మటుకు దానివల్ల చాలా బాగా మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే ప్రతిరోజు కూడా నడక, ఎందుకంటే శని భగవానికి నడవడం చాలా ఇంపార్టెంట్, ఇష్టం కాబట్టి వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. వాకింగ్ చేసుకోవడం, గుళ్ళు ఆంజనేయ స్వామి గుళ్ళు ప్రదక్షిణాలు చేసుకోవడం, ఇలా మీకు ఏది గుర్తిస్తే అది వీలైనంత వరకు చేసుకోవడం వల్ల చాలా మటుకు మనం ఈ సమయంలో ఏర్పడే చెడు ఫలితాలు అంటే ప్రతికూల ఫలితాలను తగ్గించుకోగలుగుతాము. అలాగే సేవ చేసుకోవడం, సర్వీస్ సెక్టర్నా కూడా శని భగవాను చాలా ఇష్టం కాబట్టి శని భగవానికి సంబంధించి ఎవరికైనా వృద్ధులకి కానీ, అనాథాశ్రమంలో పిల్లలకు కానీ, ఎవరికైనా సరే మీకు తోచిన సహాయం, సర్వీస్ చేయడం, రోగులు హాస్పిటల్లో ఉండే రోగులు పేషెంట్లకి ఏమైనా మందులు కొనివ్వడం, ఇలాంటివన్నీ ఏ రకంగా మన శక్తానుసారం చేసుకుంటూ ఉంటే చాలా మటుకు
మనకి శని భగవాను అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఈ పరిహారాలు పఠించండి. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆసక్తికర విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్. దీపారాధన చేసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. దానివల్ల రోగశాంతి కూడా చక్కగా కలుగుతున్నటువంటి ఒకవేళ అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా చాలా మటుకు దానివల్ల చాలా బాగా మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే ప్రతిరోజు కూడా నడక, ఎందుకంటే శని భగవానికి నడవటం చాలా ఇంపార్టెంట్, ఇష్టం కాబట్టి వాకింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. వాకింగ్ చేసుకోవడం, గుళ్ళు ఆంజనేయ స్వామి గుళ్ళు ప్రదక్షిణాలు చేసుకోవడం, ఇలా మీకు ఏది గుర్తిస్తే అది వీలైనంత వరకు చేసుకోవడం వల్ల చాలా మటుకు మనం ఈ సమయంలో ఏర్పడే చెడు ఫలితాలు అంటే ప్రతికూల ఫలితాలను తగ్గించుకోగలుగుతాము. అలాగే సేవ చేసుకోవడం, సర్వీస్ సెక్టర్నా కూడా శని భగవాను చాలా ఇష్టం కాబట్టి శని భగవానికి సంబంధించి ఎవరికైనా వృద్ధులకి కానీ, అనాథాశ్రమంలో పిల్లలకు కానీ, ఎవరికైనా సరే మీకు తోచిన సహాయం, సర్వీస్ చేయడం, రోగులు హాస్పిటల్లో ఉండే రోగులకు, పేషెంట్లకి ఏమైనా మందులు కొనివ్వడం, ఇలాంటివన్నీ ఏ రకంగా మన శక్తానుసారం చేసుకుంటూ ఉంటే చాలా మటుకు మనకి శని భగవాను అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఈ పరిహారాలు పఠించండి. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆసక్తికర విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్. చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆసక్తికర విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాం. సర్వే జనా సుఖినో